నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ అప్పులు సృష్టించడంలో చంద్రబాబు నెంబర్ 1 మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపణ బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ గంటల వ్యవధిలో కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే ఇష్టం లేకుంటే ఎమ్మెల్యేలు వెళ్ళిపోవచ్చు పార్టీ మారిన నేతలకు బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ సూచన తెలంగాణ డిఎస్సి అభ్యర్థులకు రిలీఫ్ ఒకే రోజు 2 పరీక్షలు ఉంటే ఒకే చోట రాసేందుకు ఛాన్స్ ఆసుపత్రి స్లాబ్ నుంచి లీక్ అవుతున్న నీరు అధికారులపై మంత్రి నిమ్మల ఫైర్ తమిళనాడుకు కావేరీ జలాల్ని విడుదల చేయం తేల్చి చెప్పిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి విమర్శలు గుప్పించారు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీలో సంపద సృష్టించడం దేవుడెరుగు అప్పులు సృష్టించడంలో చంద్రబాబు నెంబర్ 1 అవుతున్నారని ఆరోపించారు సంపద సృష్టించి అమరావతిని అభివృద్ధి చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు అభివృద్ధిపై ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని అక్రమ కేసులు పెడుతున్నారని వెల్లడించారు గత వైసీపీ ప్రభుత్వంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం అసత్యాలతో శ్వేతపత్రం విడుదల చేస్తోందని విమర్శించారు సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు మాట్లాడాడు నేను సంపద సృష్టిస్తానని 2019లో ఈయన సృష్టించినటువంటి సంపద ఎక్కడ ఉందో ఎతికితే ఎక్కడ కనపడలా అప్పులు బొక్కలు తప్పితే ఎక్కడ సంపద లేదు మళ్ళీ ఇప్పుడు ఏంటి అంటే అప్పులు సృష్టించడంలో సంపదలు సృష్టించడం దేవుడెరుగు అప్పులు సృష్టించడంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు నిలబెడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇవాళ బోని ఏదో చెప్తారు కదా ఇంటిల్లో మొత్తం అన్నం పొలికాంది మొత్తం అంతా చూడక్కర్లేదు అన్నం ఉడికిందో లేదో మొత్తం చూడాలి మొత్తం బోని అసలు మామూలుగా అరికాళ్ళ పారాయణ ఆరలేదు మొత్తం మొదలు అప్పులతోనే మొదలెట్టేశారు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తప్పడం లేదు కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఎఫెక్ట్ ఇప్పటికే 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తంగుట్టికి చేరిన విషయం తెలిసిందే తాజాగా శనివారం గ్రేటర్ పరిధి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారు సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన ఆయనకు ముఖ్యమంత్రి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు కాగా శుక్రవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా గంటల వ్యవధిలో అరికపూడి గాంధీ హస్తంగూటికి చేరడం సంచలనంగా మారింది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేల అంశంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ స్పందించారు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొంతమంది పార్టీ ఉండదని శాపనార్థాలు పెడుతున్నారని అది మంచి పద్ధతి కాదన్నారు పార్టీ మారేవారంతా తొందర పడుతున్నారన్నారు ఇష్టం లేకుంటే ఎమ్మెల్యేలు వెళ్లిపోవచ్చని కానీ తల్లి లాంటి పార్టీని విమర్శించొద్దని సూచించారు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే కాదు ఇంకా 14 పార్టీలకు సీట్లు రాలేదని గుర్తు చేశారు బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలే కాపాడుకుంటారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని సవాల్ చేశారు ఈరోజు చాలామంది సరే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళకు ఇష్టం లేకపోతే వేరే పార్టీలో పోవచ్చు నియోజకవర్గ అభివృద్ధి గురించి పోవచ్చు వాళ్ళ అభివృద్ధి గురించి పోవచ్చు వాళ్ళకి స్వేచ్ఛ కానీ ఇన్ని రోజులు జైగొట్టి ఇన్ని రోజులు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడి వీళ్ళ పార్టీ మారుతున్నంత మాత్రం మారిపోతే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అరే మమ్మల్ని కూడా ఏదో రోజు ఇట్లా అని పోతాడనే భావన కూడా కలగదా పార్టీ ప్రమేయం లేకుండా పార్టీ సింబల్ లేకుండా వ్యక్తిగతంగా గెలిచి పార్టీలో కలిసి పోతూ ఏదనంటే ఒక అర్థం ఉంది మీ అభిప్రాయం మీ ఇష్టం పోయిండ్రు పార్టీ ఉండదు పార్టీ అసలు ఉండదు 2-3 తప్ప పార్టీ ఉండదు అనేది తప్పది అసలు ఈ పార్టీ చరిత్ర
ఈ పార్టీకి ఉన్న చరిత్ర ఈ దేశంలో ఏ పార్టీకైనా ఉందా అని అడుగుతా ఉన్నా. పార్టీ పుట్టినప్పటి నుంచి పురుట్లో నుంచే నోట్ల గింజ బియ్యం గింజ వేయాలన్నట్లు ఆ రోజు నుంచే ప్రయత్నాలు జరిగినాయి ఈ పార్టీ పైన. ఒక లక్ష్యం గురించి పుట్టిన పార్టీ ఇది. 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ ఇది. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన పార్టీ పోతుంది అనేది అది అవివేకమే. తెలంగాణ డిఎస్సిలో ఒకే రోజు 2 సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అభ్యర్థులకు ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. 2 పరీక్షలను ఒకే చోట రాసేందుకు వెసులుబాటు కల్పించింది. ఉదయం తొలి పరీక్ష రాసిన సెంటర్లోనే మధ్యాహ్నం 2వ పరీక్షకు హాజరయ్యేలా అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అభ్యర్థులకు అధికారులు సమాచారం అందించారు. అలాంటి వారికి హాల్ టికెట్లు మార్చుతామని అధికారులు క్లారిటీ ఇచ్చారు. పలువురు డిఎస్సి అభ్యర్థులు నాన్ లోకల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడంతో ఉదయం ఒక జిల్లాలో తొలి పరీక్ష, మధ్యాహ్నం మరో జిల్లాలో 2వ పరీక్ష ఉన్నాయి. కేటాయించిన పరీక్షా కేంద్రాలు దూరంగా ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో స్పందించి ఉపశమనం కల్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 100 పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణాలను తనిఖీ చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త భవనాల నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు. స్లాబ్ నుంచి లీక్ అవుతున్న వర్షపు నీరు, నిల్వ నీటిని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇళ్లను కూడా ఇలాగే కట్టుకుంటారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం మారిందని, పనులన్నీ నాణ్యతతో జరగాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జగన్ 5 ఏళ్ల పాలనా విధ్వంసం నూతన భవన నిర్మాణాల్లోనూ కనిపించిందని పేర్కొన్నారు. ఏడాదిలో పూర్తి కావాల్సిన పనులు 5 ఏళ్లైనా గత ప్రభుత్వం పూర్తి చేయలేదని విమర్శించారు. అనంతరం పనులు జరుగుతున్న తీరును కలెక్టర్, విద్యారోగ్య శాఖ కమిషనర్కు ఫోన్లో వివరించారు. మరి ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్రభుత్వ విధ్వంసానికి ఎక్కడో అమరావతి, లేకపోతే ఎక్కడో పోలవరము, లేకపోతే ఎక్కడో ప్రజావేదికో కాదు, మన పాలకులలో కూడా వాళ్ళ విధ్వంసానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా మరి ఏదైతే ఆ నూతన భవనం, ప్రభుత్వాసుపత్రి భవనం గాని, మొన్ననే మేము చూసాం ఏదైతే బొండాడు వెంకటరాజగుప్త కళాక్షేత్రం గాని, ఇట్లా వాళ్ళ విధ్వంసానికి ఎట్లా ప్రతి ప్రాంతంలోనే ఎట్లా బలైపోయాయి. పాలకుల ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిని మళ్లీ 100 పడకల ఆసుపత్రిగా పెంచుతూ 12,60,00,000 రూపాయలు కొత్త భవనం నిర్మాణం కోసం ఆ రోజు 3 సంవత్సరాలు తిరిగి ఆ నిధులు మంజూరు చేసుకుని 100 పడకల ఆసుపత్రిగా దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు చాలా క్లియర్ గా టెండర్ లో కూడా, అగ్రిమెంట్ లో కూడా ఏదైతే కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో అది సంవత్సరంలో పూర్తవ్వాలని చెప్పేసి ఆ రోజు మేము అగ్రిమెంట్ లో కూడా మరి పెట్టుకోవడం జరిగింది. కానీ దురదృష్టం, ప్రభుత్వం మారిన తర్వాత మరి సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ఏదైతే కొత్త భవనం మరి నిధులున్నప్పటికీ కూడా, నిధులు సమకూర్చినప్పటికీ కూడా మరి పనులు నత్తనడక నడిచి ఈ రోజుకి వాళ్ళ 5 సంవత్సరాల సమయం పూర్తయిపోయినా కూడా అది ఇంకా ప్రారంభించుకోలేనిటువంటి పరిస్థితిలో ఉండడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ జాతకాన్ని తనమవనివ్వండి, వాళ్ళ అసమర్థతకి అదొక నిదర్శనం. కావేరీ జలాన్ని తమిళనాడుకి విడుదల చేసే ప్రసక్తే లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కావేరీ వాటర్ రెగ్యులేటరీ కమిటీ జూలై 31 వరకు తమిళనాడుకు రోజుకొక టీఎంసీ చొప్పున నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. అయితే కన్నడ సర్కార్ నీటి విడుదలకు అంగీకరించట్లేదు. తమ నీటి అవసరాలు ఎక్కువగా ఉన్నట్లు సిడబ్ల్యూఆర్సీ ముందు చెప్పాలని సిద్ధరామయ్య నిర్ణయించారు. రాష్ట్రంలో వర్షాలు కురవట్లేదని, 4 డ్యాంలకు 28% ఇన్ఫ్లో తగ్గిందని పేర్కొన్నారు. ఇందుకోసమే తమిళనాడుకు నీటిని విడుదల చేయలేమని తెలిపారు. చూశారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.